ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మెయిన్గా మీ అందరికీ ఒక డేట్ అయితే తేవడం జరిగింది. దీంట్లో ఒక స్టూడెంట్కి ఎంపీసీ వాళ్ళది అలాట్ అయిన కాలేజు, వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్ లిస్టు, అసలు ఎటువంటి తప్పులు చేయకుండా మనం బైపీసీ వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టాలి అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒక డెమో ఫార్మేట్ కూడా రీసెంట్గా ఎంపీసీ వాళ్ళ జరిగిన కౌన్సిలింగ్ కూడా మీకైతే చూపిస్తాను అనమాట. ఒక స్టూడెంట్ది వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, 54,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా, వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మనకి ఇంజనీరింగ్ శశి కాలేజ్లో అయితే రావడం జరిగింది. ఏ బ్రాంచు, సిఎస్ఎం బ్రాంచ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు పెట్టిన వెబ్ ఆప్షన్ లిస్ట్ ఒక్కసారి చూసుకుంటే కనుక ఒక 14 కాలేజీలు అయితే పెట్టారు. దీంట్లో వాళ్ళకి అలాట్ అయిన కాలేజ్ నెంబర్ వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ప్రయారిటీ దాంట్లో 5వ కాలేజ్ అయితే అలాట్ అయితే అయిందన్నమాట. సో మన కంప్యూటర్ ఆటోమేటిక్గా మనకి అలాట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు పెట్టిన ఫస్ట్ లిస్ట్ వస్తుంది, క్యాస్ట్ ర్యాంక్ తగ్గట్టు మ్యాచ్ అయితే అలాట్ చేస్తుంది. మ్యాచ్ అవ్వలేదు, అలాట్ చేయలేదు. సెకండ్ ర్యాంకు అలాట్ చేయలేదు, థర్డ్ ఆప్షన్ అలాట్ చేయలేదు, ఫోర్త్ ఆప్షన్ అలాట్ చేయలేదు, ఫిఫ్త్ ఆప్షన్ అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి. అందుకనే మనకి ఫిఫ్త్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాగా మనం వెబ్ ఆప్షన్ మన ర్యాంక్ బట్టి కూడా వెబ్ ఆప్షన్ అయితే పెట్టాలి. మెయిన్గా ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏం పెట్టారు, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఏ బ్రాంచు, సిఎస్సి బ్రాంచ్. ఒకసారి దాని కట్ ఆఫ్ అయితే తీద్దాం. కట్ ఆఫ్ తీసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ చూస్తారు కదా, బీసీబీ క్యాస్ట్ మనకి సిఎస్సి దాంట్లో బీసీబీ లాస్ట్ ర్యాంక్ ఎంత రావడం జరిగింది, మనకి 11,000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. చూస్తారు కదా, ఫిమేల్ దాంట్లో 15,000 అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి వచ్చిన ర్యాంక్ ఎంత, 54,000. సో మ్యాచ్ అయిందంటే అవ్వలేదు, అందుకే మనకి అలాట్ అయితే అవ్వలేదు అన్నమాట. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే మీ ర్యాంక్ బట్టి వెబ్ ఆప్షన్లు అయితే పెట్టండి. అర్థమవుతుంది కదా. నేను ఫస్ట్ ఆప్షన్ డ్రీమ్ కాలేజ్ అయితే పెట్టండి. దాన్ని తీసిన తర్వాత అన్నీ మీకు సర్టెన్ ఒక 30,000 ర్యాంక్ వస్తే 30,000 తగ్గట్టు కట్ ఆఫ్ తీసి ఎక్కడెక్కడ వచ్చినాయి, దేని బట్టి వచ్చినాయి, ర్యాంక్ ఎంత, క్యాస్ట్ ఎంత, దాంట్లో టాప్ కాలేజ్ ఏంటి, ఇవన్నీ క్రాస్ తీసుకొని పెట్టాలన్నమాట. సో మనం పెట్టిన లిస్ట్ దాన్ని బట్టి ఫస్ట్ వేలో సీట్ అయితే అలాట్ అయ్యేలా అయితే ఉండాలి. సో ఒక స్టూడెంట్ చూసారా, మనకి ఫస్ట్ 4 కాలేజీలు అలాట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే డేటా మ్యాచ్ అవ్వలేదు, సరిపోలేదు. ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది, ఫిఫ్త్ సిఎస్ఎం శశి కాలేజ్ కదా. ఒక్కసారి మీకు అయితే చూపిస్తాను. నా శశి కాలేజ్ సిఎస్ఎం విషయానికి వస్తే కనుక ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ఇందాక ఫోటో అయితే తీస్తాను అనమాట. దీంట్లో ఏముంది క్లియర్గా ఒక్కసారి చూసుకుంటే కనుక శశి సిఎస్ఎం కదా, మనకి శశి దాంట్లో సిఎస్ఎం దాంట్లో ఒక్కసారి చూసుకుంటే కనుక మనకి కరెక్ట్గా ర్యాంక్ అక్కడతో అలాట్ అయితే అయిందన్నమాట. 1,00,000 పైగా ర్యాంక్ అయితే వచ్చింది, కాబట్టి మనకి 50,000 ఉన్న సీట్ అయితే రావడం జరిగింది. ఇలానే మీ ర్యాంక్ బట్టి వెబ్ ఆప్షన్లు పెట్టండి. ఓన్లీ టాప్ కాలేజీ పెట్టి కూర్చుంటే ఉన్న సీట్ కూడా పోతుందన్నమాట. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 12 సీట్లు ఫిల్ అయితే కావడం జరుగుతుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్లో పక్కా సీట్ రావాలంటే టాప్ కాలేజీ పెట్టి కూర్చుంటే సీట్ పోతున్నామని చెప్తున్నాను. మరి ఎలా సీటు కావాలి, సెక్యూర్గా రావాలంటే మీ ర్యాంక్ బట్టి వెబ్ ఆప్షన్లు పెట్టాలి. మీ ర్యాంకు, క్యాస్ట్, కట్ ఆఫ్ బట్టి వెబ్సైట్లో చెక్ చేసుకున్న తర్వాత మన వెబ్సైట్లో డీటెయిల్గా ఇచ్చారన్నమాట, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. దీంట్లో మన బైపీసీ కట్ ఆఫ్ తీసి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది మొత్తం ఒక లిస్ట్ అంటూ రాసుకోండి. మీరు తయారు చేసిన లిస్ట్లో కూడా ఏ కాలేజ్ వచ్చినా బిల్ అయితే ఉండాలన్నమాట. సో అంత మంచిగా వర్స్ట్ కాలేజ్ లేకుండా యాడ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. సో అది కూడా ఫస్ట్ కాలేజ్ డ్రీమ్ కాలేజ్ అయితే పెట్టుకోండి, తర్వాత వేరే దానికైతే ప్రైవేట్ అయితే ఇవ్వండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ, మనకి స్టడీ కానీ, ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.